హాయ్ అండి. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ బగారా రైస్ అండ్ వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నానండి. మార్నింగ్ టిఫిన్ అయితే ఇప్పుడు టైం తక్కువ ఉంది, స్కూల్కి టైం అవుతుంది అని బగారా రైస్ విత్ వంకాయ కర్రీ చేస్తున్నానండి. మనకి ఫస్ట్ బగారా రైస్కి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి, ఒక 3 స్పూన్స్. నెక్స్ట్ మనకు కావాల్సినవి బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అండ్ మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లేవర్ అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి, ఒక 2 ఆనియన్స్. తర్వాత ఒక 5 or 6 చిల్లీస్ వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవి బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లోని. మనం కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు టైం లేక నేను ప్రిపరేషన్ చేసుకోలేదు. స్కూల్కి టైం అయిపోతుందని తొందరగా చేసేస్తున్నాను వంట అయితే. నెక్స్ట్ అందులోని కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. ఇది కూడా ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అనేవి రైస్లోకి బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. సో టైం అయిపోతుంది కదా అని ఫాస్ట్గా అయితే వంట చేస్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ అయితే ఇలా శుభ్రంగా కడిగి వేస్తున్నానండి. మనకు ఆయిల్లో కూడా రైస్ అనేది వేయించినామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కావాలంటే. టమోటా రైస్లోకి కానీ ఇలా బగారా రైస్లోకి కానీ మనం ఎసరు మరలిన తర్వాత వేయడం కన్నా ఇలా ఆయిల్లో వేసి మళ్ళీ రైస్ వేసుకునేసి బాగా వాటర్ వేసుకుని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా సాల్ట్ కూడా వేసేసి మనము 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా మనము అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని. నెక్స్ట్ కస్తూరి మేతి కూడా వేసిన ఇంకా ఒక్కసారి అంతా బాగా కలుపుతున్నానండి. కుక్కర్ మూత పెట్టేశాను. నెక్స్ట్ మనకు ఒక 2 or 3 విజిల్స్ వస్తే చాలండి, అయిపోతుంది. నెక్స్ట్ వంకాయకి ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. టమోటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి, అలాగే పచ్చి కొబ్బరి, చెక్క, లవంగం అండి అన్నీ మిక్సీకి వేసేసాను. ఇప్పుడు ఇందులోని మనం కారం అండి, ఒక 1.5 స్పూన్ అండి. ఇది హోమ్ మేడ్ కారం కాబట్టి ఎక్కువ స్పైసీ ఉంటుంది. 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అండి. నేను ఇక్కడ పసుపు కూడా వేసాను, ఆ బిట్ ఎక్కడ మిస్ అయిపోయింది. సో వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులో మసాలా స్టఫ్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టఫ్ చేస్తే బాగుంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆయిల్ వేసానండి. తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. నేనైతే వంటల్లో ఆవాలు అస్సలు వాడరండి, ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఆవాలు తినకూడదు అని చెప్పారు. సో అప్పటి నుంచి ఆవాల్ని స్కిప్ చేసేస్తున్నాను. అండ్ మన జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయలు ఇందులో వేసుకోవాలండి. ఇవి నాటి వంకాయలు అంటారండి. అంటే మనము ఏ కెమికల్స్ ఏమి వాడకుండా మనము అంటే ఇంటి దగ్గర పెట్టిన వంకాయలు అండి. చెట్టు పెట్టాము, దాంట్లో వంకాయలు బాగా కాస్తాయండి అసలు. సో అవి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా మసాలా అంతా వేసిన తర్వాత బాగా వేయిస్తున్నాను. మనకి ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై లాగా చేయాలండి వంకాయలను కూడా. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది కదండి. నెక్స్ట్ మూత తీసి ఇప్పుడు ఇంకా కొద్దిగా మసాలా ఉంటుందండి, మనము పక్కకు ఉంటుంది కదా, అది కూడా మొత్తం వాటర్ అంతా వేసుకుంటా ఆ మసాలా కూడా ఇందులోకి వేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వంకాయలు అనేవి ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి ఆ వాటర్ కూడా వేసేసి మనకు ఎంత కర్రీ మనకు కావాలంటే అంత. ఎక్కువైతే వాటర్ వేయనండి. నేను అప్పుడే సాల్ట్ వేశాను, బట్ వీడియోలో అది రికార్డ్ అవుతుంది అనుకున్నా, బట్ కాలేదు. సో మీకు చూపిస్తున్నా సాల్ట్ కూడా వేశాను అని. సో మనకు ఎంత కావాలో అంత కర్రీ వాటర్ వేసుకోవాలండి. నేనైతే వంకాయ కర్రీ ఆల్మోస్ట్ మనకు గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెమే వేస్తున్నానండి. ఇవ్వండి వాటర్ వేసిన ఆల్మోస్ట్ నాకు ఎంత కర్రీ కావాలో అంత వేసాను. ఇంకా అది కుక్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక 5 minutes తర్వాత చూద్దామండి. ఇప్పుడు చూస్తే ఇదిగోండి ఉడికిపోతూ ఉంది. వంకాయలను చూస్తున్నా ఉడికాయా లేదా అనేది. ఇందులో మనము పల్లీలు కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే వేయలేదు. అంటే వేసుకుంటే బాగుంటుంది ఇంకానా, బట్ నేను మార్నింగ్ హడావిడిలో మర్చిపోయాను అనమాట. బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దగ్గర పడ్డాక కర్రీ చూపిస్తా చూడండి. చూసారా కర్రీ ఎలా ఉంది, టెంప్టింగ్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి
బగారా రైస్ విత్ వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా అసలు. నార్మల్గా అయితే పెళ్ళిళ్ళ సీజన్స్లో ఇలాగనే పెడతారండి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే టిఫిన్కి ఎట్లా అనేసి అప్పుడు ఓకే దోశకి నానేద్దాము అనేసి ఇప్పుడు దోశకి అయితే నానేస్తున్నానండి. ఇది రేషన్ బియ్యం అండి, మనకు రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయి అన్నమాట దోశలకి. నేనైతే ఒక 5 గ్లాసెస్ వేస్తున్నానండి, నాకు 2 డేస్కి కావాలి. ఎందుకంటే ఒకరోజు దోశలు వేసామనుకోండి, ఇంకొక రోజు పొంగనాలు కూడా వేసుకోవచ్చు. దోశ పిండి ఉంటే ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా పునుగులైనా. సో అందుకని నేను ఎక్కువే నానేస్తానండి, ఒక 5 గ్లాసెస్ వేసాను అనమాట రైస్. ఇప్పుడు ఇందులోకి శనగ బ్యాళ్ళండి, ఇవి వచ్చేసి 1/2 గ్లాస్ కన్నా తక్కువ వేసాను అనమాట. నెక్స్ట్ ఉద్దిబ్యాళ్ళు వచ్చేసి 3/4 గ్లాస్ వేసానండి. అలాగే పెసలు కూడా నేను 1/2 గ్లాస్ కన్నా తక్కువ వేసాను. ఒక 2 స్పూన్స్ మెంతులు వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ అటుకులు వేసానండి. ఇవన్నీ ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రైస్లో ఏదో చిన్న చిన్న అవి బ్లాక్ కలర్ పురుగులు వచ్చినాయండి. సో అందుకని బాగా వాష్ చేసింది అనమాట. బాగా వాష్ చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఓకే, ఇది పెట్టేసి ఇంకా మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళానండి. అక్కడైతే మా నాన్న పెద్ద పని పెట్టుకున్నాడు అనమాట. ఏం పని పెట్టుకున్నారా అని అడిగితే పొయ్యి అంతా వెళ్ళిపోయిందమ్మా, మళ్ళీ కొత్తగా వేద్దామని తీస్తున్నాను అన్నాడు. అంతా మొత్తం అంటే పాత పొయ్యి ఉన్నదంతా నీట్గా ఇలా తీసేస్తున్నారు. సో మనం కూడా వీడియో తీసుకుందాము, ఎవరికైనా యూజ్ అవుతుందేమో పొయ్యి ఎలా వేయాలి అన్నది అని నేను చూస్తున్నానండి. ఇప్పుడు మా నాన్న వేస్తున్నారు పొయ్యి అయితే. పాత పొయ్యి అంతా మట్టి పొయ్యి అండి, ఇది మనం సిమెంట్తో వేసేదైతే కాదు, మట్టి పొయ్యి అయితే వేసారండి. నీట్గా వేసారండి మా నాన్నకు. ఇది ఎప్పుడు పొయ్యి వెళ్ళిపోయినా కూడా మా నాన్నగారే వేస్తారనమాట. బాగా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాళ్ళు ముందు కాలంలో కూడా వేసుకునేవాళ్ళు కదా. ఒక 5 రకాల మట్టిని ఇలా తీసుకొచ్చి అంత బాగా కలిపాడండి. వాటర్ వేస్తున్నాడు అనమాట. తడపాలి, జస్ట్ మనము వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకోండి బురదలాగా అయిపోతుంది అనమాట. సో జస్ట్ మా నాన్న తడుపుతున్నాడు మట్టినైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ పాత పొయ్యి వేసిన ప్లేస్ ఇంకొంచెం ముందుకు వేద్దామనేసి మార్క్ వేసుకుంటున్నారండి. మా నాన్న అయితే ఇలా చాలా బాగా వేస్తారండి, ఇది ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత వచ్చేసి మార్క్ వేసిన ప్లేస్లో ఇలా మళ్ళీ ఒక బాండ్లీలో మట్టి తీసుకొచ్చుకొని అప్పుడు మనం వాటర్ ఎక్కువ వేసుకొని అది ఆ మట్టిని ఇప్పుడు వేయాలండి. కింద కొంచెం లోతు తీసి వేయాలి, ఎందుకంటే మళ్ళీ పడిపోకూడదు కదా బరువు పెట్టినప్పుడు. మేమైతే 2 పొయ్యిలు కావాలండి, ఎందుకంటే ఒకటి వచ్చేసి రైస్కి, ఇంకొకటి కర్రీస్కి అనమాట. మేమైతే ఎక్కువ పొయ్యి అనేది ముందు హాట్ వాటర్కే వాడేవాళ్ళము, లేదా ఏమైనా నాన్ వెజ్ అయితే పొయ్యిలో వంట చేస్తే బాగుంటుంది కదండి, టేస్ట్ బాగుంటుందని వాడేవాళ్ళము. ఇప్పుడైతే గ్యాస్ అనేది కొంచెం దొరకడం కష్టమైపోయింది కాబట్టి ఇంకా బయటనే చేసుకోవచ్చు, ఎలాగో కట్టెలు ఉంటాయి కాబట్టి. అందుకని మరీ పొయ్యి వేస్తే 2 పెట్టేసాను అనమాట, ఒకటి కర్రీకి ఒకటి రైస్కి లేదా హాట్ వాటర్కి దేనికో అవుతుందని పెడుతున్నారండి. ఇదిగోండి ఇలా నెక్స్ట్ పొయ్యి అనేది మా నాన్న సెట్ చేస్తున్నారు. అటుపక్క కూడా సేమ్ 2 వరుసలు పెడుతున్నారు అనమాట. అటుపక్క మళ్ళీ మనం ఏమైనా ఒక తెపిలి పెట్టినాం అనుకోండి అప్పుడు మనకు ప్లేస్ సరిపోదు కదా, అందుకని 2 వరుసలు ఇటుకలు పేరుస్తున్నారనమాట. సో చాలా బాగా వేస్తారండి. సిమెంట్తో వేసామనుకోండి మరి అది వేరేగా కట్టాలంటే మళ్ళీ మొత్తం పడగొట్టాలి, మనకు సిమెంటు ఇసుక అన్నీ వేస్ట్ కదండి. ఇలా మట్టి పొయ్యి అయితే చాలా బాగుంటుందండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను కానీ ఈ పొయ్యి వేయడానికి 40 మినిట్స్ టైం పట్టిందండి. బట్ మా నాన్న అయితే చాలా బాగా వేశారండి, పర్ఫెక్ట్గా వేస్తారనమాట. సో టైం బ్యాడ్ ఏంటంటే ఈ పొయ్యి అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి లైట్గా తుంపురు పడిందండి. నేను ఎక్కడ కొట్టుకుపోతుందో వర్షం గట్టిగా వస్తే అనుకున్నాను, బట్ లైట్గా తుంపురు పడి వర్షం ఆగిపోయిందండి. ఇంకా అమ్మయ్య అనుకున్నాము. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, నీట్గా కొలతలు వేస్తున్నాడు అనమాట, కరెక్ట్గా ఉండాలి, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారండి మా నాన్న. సో ఇలా అంతా కొలుచుకుంటున్నాడు. ఇంకా చుట్టూ అయితే మట్టి కప్పేస్తారండి. ఇదే అయితే మనకు చాలా బాగుంటుందన్నమాట. మరి దీని మీద మనము పేడతో కూడా అలుక్కోవచ్చండి, చూడడానికి లుక్ అయితే బాగుంటుందన్నమాట. ఒక విలేజ్ లుక్ అయితే వస్తుందండి ఈ పొయ్యి అనేది. నెక్స్ట్ దాని చుట్టూ ఉన్న మట్టి అంతా లెవెల్ చేస్తున్నారు. ఇప్పుడు మరి తడిపిన మట్టిలో వాటర్ వేసుకుని ఇదిగోండి ఇలా సెట్ చేస్తున్నారనమాట. లాస్ట్లో నీట్గా ఫినిషింగ్ అయితే కంపల్సరీ వస్తుందండి.
చాలా బాగా వేస్తారండి పొయ్యి అయితే. మనకిప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి? ఇలాంటి ఓల్డ్ మెమరీస్ అన్నీ మనకు ఇప్పుడు చూస్తే గానీ అప్పట్లో ఇలా వేసుకునేవాళ్ళా అనిపిస్తాయి. సో, అందుకని వీడియో తీస్తున్నాననమాట. సో, ఇదిగోండి ఆల్మోస్ట్ మన పొయ్యి అయితే అయిపోయింది. ఇలా నీట్‌గా మట్టితో కప్పేస్తున్నారనమాట. తర్వాత లోపల సైడ్ గూడా ఇలా మట్టితోని అంతా వేసేస్తారండి. చుట్టూ వేసేస్తారు నీట్‌గాన. నెక్స్ట్ ఇంకా అంతా ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని దాన్ని నైస్‌గా చేస్తారనమాట. పొయ్యి అంతా అలా పైన అంతా అలా ఉంది కదా క్లమ్జీగాన, దాన్ని నీట్గా నైస్గా చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నమాట. ఏ తెపిలి పడుతుంది పట్టదు, ఒకవేళ ఎక్కువ పొడవు అయినట్టుంది కదా అని మళ్ళీ మనం లోపలికి ఒక ఇటుక పెట్టి అక్కడ మట్టితో కప్పేశారనమాట. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, అలా నీట్గా సెట్ చేశారండి. ఇదిగోండి ఫైనల్గా మన పొయ్యి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.